నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజున పొన్న వాహనంపై శ్రీ మురళీకృష్ణ అలంకారంలో స్వామివారు భక్తులను కరుణించారు. మాడవీధుల్లో విహరిస్తున్న చెన్నకేశవుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఊరేగింపు ఎదుట నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహిళా భక్తుల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పల్నాడు జిల్లా మాచర్లలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం రథం వద్దకు తీసుకొచ్చి కొలువు తీర్చారు. భక్తులు పోటీ పడి రథాన్ని ముందుకు లాగారు. జై జై చెన్నకేశవ అంటూ నినదించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు పల్నాడు ప్రాంతంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని తితిదే అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 56,279 మంది స్వామివారిని దర్శించుకోగా 24,000 మందికి పైగా తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో తితిదేకి 3.59 కోట్ల మేర రాబడి వచ్చింది. శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన జులై నెల కోటాను ఏప్రిల్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సింహగిరిపై అప్పన్నస్వామి ఆలయంలో చైత్ర బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తొలి గంధం అరగదీతకు శ్రీకారం చుట్టనున్నట్లు ఈవో కొమ్ముల సుబ్బారావు తెలిపారు. ఈ నెల 24 ఉదయం 6:30 చందనం చెక్కల అరగదీతకు అర్చకులు సుముహూర్తం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఉదయం 7:30 తర్వాత దర్శనాలు లభిస్తాయని తెలిపారు. చందనయాత్ర సందర్భంగా 30న వైశాఖ శుద్ధ తదియ నాడు స్వామివారి నిజరూప
దర్శనం అనంతరం తొలి విడతగా 3 మనుగుల చందనం సమర్పణ జరుగుతుంది. ఇందుకోసం ఆలయ సిబ్బంది బేడా మండపంలోని సానా రాళ్లపై చందనం చెక్కలను అరగదీస్తారు. సేకరించిన శ్రీగంధంలో అర్చకులు సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి చందనోత్సవం రోజున రాత్రి సహస్ర ఘటాభిషేకం అనంతరం స్వామికి తొలి విడతగా సమర్పిస్తారు. వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో 3 విడతల చందన సమర్పణ చేస్తారు. శ్రావణ పౌర్ణమి నాడు కరాల చందన అలంకరణతో ఈ ప్రక్రియ పరిసమాప్తమవుతుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. గండాలు తొలగాలని వేడుకుంటూ గండదీపంలో నూనె పోశారు. శివోహం 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 బాపట్ల జిల్లా కారంచేడులో గాయత్రి పరివార్ అఖండ జ్యోతి శతవార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 24 హోమగుండాలతో గాయత్రి యజ్ఞం నిర్వహించారు. స్థానిక భక్తులు ఈ యజ్ఞాన్ని తిలకించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పేట్ బషీరాబాద్లోని బౌద్ధనగర్ సాయి సన్నిధానం 7వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజున విశేష పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. అనంతరం శ్రీ లలిత సహస్రనామ పారాయణం, కుంకుమ పూజ చేశారు. స్థానిక భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. తెలంగాణలోని పురాతన దేవాలయాల్లో ఒకటి, చాళుక్యుల కాలం నుంచి చెక్కు చెదరని చరిత్ర ఆ గుడిది. పిలిస్తే పలికే దైవంగా కొలుస్తారు భక్తులు. అది వేములవాడ దేవస్థానం. కోడెమొక్కు చెల్లిస్తే చాలు కోరిన కోరికలు నెరవేర్చే యములాడ రాజన్న లక్షలాది మందికి ఇలవేల్పు. ఈ ఆలయానికి మహద్దశ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి విస్తరణ పనులను చేపట్టింది. హరిహర క్షేత్రంగా బాసిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రానికి తెలంగాణలోనే కాదు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ భక్తులున్నారు. పశ్చిమ చాళుక్యుల కాలంలో రాజరాజ నరేంద్రుడు నిర్మించినట్టు చెబుతున్న ఈ ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది. లక్షలాది మంది భక్తులు సందర్శనతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న ఈ ఆలయానికి శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ వస్తారు. ఆ రాజన్నను దర్శిస్తారు. ఆలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ ఆలయ విస్తరణ పనులకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది నవంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొని ఆలయ విస్తరణకు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలి దశలో ఆలయ ప్రాంగణం, గర్భగుడి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు అధికారులు. ఇందుకోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను విడుదల చేసింది. శృంగేరి శంకరమఠం పీఠాధిపతి పర్యవేక్షణలోనే పనులు చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే శృంగేరి పీఠం వారితో సంప్రదింపులు జరిపి అధికారులు తమ ప్రణాళికలను వారికి అందించారు.
రాజన్న ఆలయ ప్రధాన గర్భాలయం మండప భాగాన్ని మెరుగుపరిచి దాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చుట్టూ కొత్త మండపాన్ని నిర్మిస్తారు. పాత నిర్మాణాన్ని అనుసరిస్తూ కొత్త నిర్మాణంతో గుడిని విస్తరిస్తారు. దేవాలయంతో పాటు పురాణ నేపథ్యం ఉన్న ధర్మగుండం, గుడి చెరువు ప్రాశస్త్యం తగ్గకుండా మొత్తం 35 ఎకరాల పరిధిలో వివిధ పనులను చేపడతారు. చాళుక్యుల కాలం నాటి రాజన్న ఆలయ విస్తరణ కూడా అదే నిర్మాణ శైలిలో జరగనుంది. ఇప్పుడున్న ప్రాకారాలను విస్తరించి మరో 2 ప్రాకారాలను నిర్మిస్తారు. స్వామివారి కోనేరు, కళ్యాణకట్ట, కోడెమొక్కులు చెల్లించే దారి, గుడికి దూరంగా ఉన్న అన్నదాన సత్రం, వసతి గృహాలు ఇలా అన్నీ ఒకే సముదాయంలో ఉండేలా నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే దశల వారీగా విస్తరణ పనులు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. వేములవాడ ఆలయ విస్తరణ పనులు దాదాపు ఏడాది పాటు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 15 నుంచి భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు, అభిషేకాలు, అన్న పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాకారాలు లోపల మండపాలకు సంబంధించినటువంటివి అన్నీ కూడా స్వయంగా చూసి వాటి అనుమతి తీసుకొని జూన్లో టెండర్ల ప్రక్రియను ప్రారంభం చేసి ముందుకు పోవాలని చెప్పి ఈరోజు ఈ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఆలయ పునర్నిర్మాణం జరిగే క్రమంలో ఏకాంతంగా స్వామివారికి సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఆ సమయంలో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించేటువంటి ఏర్పాట్లు తాత్కాలికంగా అక్కడ ఏమేమి అవసరమైనట్టు కూడా చర్చ జరిపి వాటి కూడా దేవాదాయ శాఖ ద్వారా వాటిని కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలో బంగారం ధరలు నానాటికి పెరుగుతున్నాయి. బంగారం కేజీ ధర ₹1,00,000 వైపు పరుగులు తీస్తోంది. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ స్వామివారి బంగారు డాలర్లకు మాత్రం గిరాకీ తగ్గటం లేదు. పైగా గతంలో కంటే ఎక్కువగా అమ్ముడవుతుండడం విశేషం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. స్వామివారిని తనివి తీరా దర్శించుకున్న భక్తులు తిరుమల అనుభూతులు తమతో ఉంచుకోవడానికి ఏదో ఒకటి కొనుగోలు చేయడం సర్వసాధారణం. ఇక సాక్షాత్తు శ్రీవారి ప్రతిమలతో రూపొందించిన డాలర్లు కొనుగోలు చేయడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి రాగి, వెండి, బంగారం డాలర్లను తితిదే విక్రయిస్తోంది. బంగారం విభాగంలో 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాముల డాలర్లను, వెండి విభాగంలో 5, 10, 50 గ్రాముల డాలర్లు, రాగిలో 10, 50 గ్రాముల డాలర్లను విక్రయిస్తున్నారు. గతంలో శ్రీవారికి భక్తులు హుండీలో కానుకలుగా సమర్పించిన బంగారం, వెండి, రాగిని కరిగించి వాటిని డాలర్లుగా చేయించేవారు. 2009 నుంచి ఈ విధానంలో తితిదే మార్పులు చేసింది. ఇలా ఇప్పటి వరకు 17 టన్నుల బంగారాన్ని బ్యాంకులో జమ చేసింది. ముంబైలోని మింట్ ద్వారా డాలర్లు చేయించి వాటిని విక్రయించడం ప్రారంభించింది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.